నమస్కారం. సర్వదళీయ గౌరక్షా మంచ్ యొక్క వేదిక. గౌమాతను సేవించే వారికి ఏ వస్తువు కావాలనుకుంటే ఆ వస్తువు లభిస్తుంది. ఎలా అంటే ఎవరైతే గోమాతను సేవిస్తారో వారి మనోవాంఛిత కోరికలు సిద్ధిస్తాయి. ఆడవాళ్ళు కొడుకు పుట్టాలనుకుంటే కొడుకు, కూతురు కావాలనుకుంటే కూతురు, డబ్బు కావాలనుకుంటే డబ్బు, ధర్మ ఆచరించే వారికి ధర్మ, విద్యను ఆచరించే వారికి విద్య, సుఖాన్ని పొందాలనుకునే వారికి సుఖం లభిస్తుంది. ఈ ప్రపంచంలో గౌభక్తునికి అసాధ్యం అయినట్టు ఏది లేదు, చివరికి మోక్షం కూడా. మా లక్ష్యం గౌమాతకు దేశమాతగా స్థానం కల్పించాలి. గౌజాతిని మరి ఏ ఇతర జంతు జాతులను చంపకుండా ఉండడానికి ఒక చట్టం తీసుకురావాలి. శాకాహారం యొక్క ప్రచారం చేస్తూ కొంతైనా భారతీయుల్లో జీవించానికి అనే మార్గంలో పథనించే బాటసారులుగా తయారు చేయటమే మా ముఖ్య లక్ష్యం. మా యొక్క విన్నపం ఏమిటంటే గౌవధను ఆపాలి. ఎప్పటి వరకే గౌ జాతి మరీ ఇతర జంతువుల హత్యలు కొనసాగుతూ ఉంటే అప్పటి వరకు ప్రపంచంలో అతివృష్టి, అనావృష్టి, భూకంపం, ఉగ్రవాదం, విప్రాటవాదం కొనసాగుతూనే ఉంటాయి. గుర్తుంచుకోండి, ఆవువే ప్రకృతికి మూలా ప్రకృతి అయిన గోమాతను కోల్పోయామంటే అంతా నాశనం అయిపోతుంది. మరొక విషయం, ప్రభుత్వాన్ని రామసేతు గుర్తించాలి, రామ్ మందిర్ నిర్మించాలి. వీటిని కంటే ముందు గౌహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా కూడా ఏమని చెప్తున్నంటే గౌ సంరక్షణ ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని, మరి పర్యావరణం, భూ సంరక్షణ, మరి ఆర్థిక వ్యవస్థ కూడా సాధ్యమని చెప్తున్నారు. మేము చేస్తున్న ప్రయత్నాన్ని చూసి ఆచరించాలని ప్రార్థిస్తున్నాం. కొంచెం ఆలోచించండి. అయితే మీరు ఏం ఆలోచించారు? ఈ రెండు చిత్రాల్లోని మనం ఏ చిత్రాన్ని తయారు చేయాలనుకుంటున్నాం, ఇంకా ఏ చిత్రం తయారవుతున్నది? ఇదంతా చూసిన తర్వాత కూడా మనం పరిస్థితులను మార్చకుండా ఉండలేమా? మళ్ళీ ఆలోచించండి. మనం ఏంటి, పరిస్థితులు ఎలా ఉండేవి, ఎలా మారిపోయాయి? ప్రపంచ చరిత్ర పుటలలో ఇలాంటి ఎన్నో నిజాలు, మనల్ని విస్మయంలో ముంచేసే రహస్యాలు దాగి ఉన్నాయంటే వీటి గురించి ప్రస్తావన జరిగి ఉండాల్సిందే, కానీ ప్రస్తావించబడలేదు. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈ పుటలలో ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఆక్రమించండి. (1777) మైసూర్ సామ్రాజ్యం యొక్క చిత్రదుర్గ కోట. హైదరాబాద్ యొక్క నిజాం యుద్ధం ప్రకటించేశారు. 3000 మంది సైనికులు, ఎంతో ఆయుధ సంపత్తి. దీనికి దీటైన జవాబుగా హైదర్ అలీ సేనలో కొంతమంది సైనికులు మాత్రమే ఉన్నారు. కానీ ఇదే ఓ గొప్ప సమయం. సైన్యం యొక్క చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రచించబడి ఉండేది. ఎందుకంటే అవకాశం యొక్క తీవ్రతను అంచనా వేసి హైదర్ అలీ అతని యొక్క ఒక భాగాన్ని తీసుకొచ్చి యుద్ధ రంగంలో దింపాడు. దాని ముందు నిలబడాలి అంటే ఎవరికీ సాధ్యం కాని విషయం. మరి ఆ దళం పేరు అమృత్ మహల్. గో జాతి చరిత్రలో ఎటువంటి సైన్యం అంటే దాని ముందు శత్రువు యొక్క అస్తిత్వం మట్టిలో కలిసిపోతుంది. దళంలోని కేవలం 273 ఎద్దుల కొమ్ముల మీద కాగడ వెలిగించి దాడి చేశారు. దాడి చేసిన కొద్ది నిమిషాలలోనే ఎత్తైన గోపురం
దృఢమైన శరీరం కలిగిన అమృత్ మహల్ ఎద్దుల ముందు నిజాం సేన ఓటం వైపుగా దూసుకెళ్తున్న సమయం. హైదర్ అలీ తరువాత టిప్పు సుల్తాన్ తన గోవంశంలో అమృత్ మహల్ను కలుపుకొని తన విజయ పతాకాన్ని ఎగరవేశాడు. భారతదేశాన్ని వదిలిపెట్టి ప్రపంచంలోని ఇతర దేశాల గురించి ప్రస్తావన దొరుకుతుంది. మొదటి ప్రపంచ యుద్ధంలోని సందర్భం మెసోపుటామియాది. అక్కడ ఏదైతే జరిగిందో మొత్తం ప్రపంచం చూసింది. మెసోపుటామియా సేనలో కేవలం 7 అమృత్ మహల్ ఎద్దుల సేన ఉండేది. ఎంతో ప్రతికూల వాతావరణంలో కూడా సేనతో పాటుగా యుద్ధరంగంలోకి దూకి సైన్యానికి తోడుగా ఉండేవి. శత్రువులను చిత్తుగా మట్టి కరిపించడంలో ఎటువంటి అవకాశాన్ని విడిచిపెట్టేవి కావు. కానీ ఈ మాట నిస్సందేహంగా పాతదే. కానీ ఆవు ఎప్పుడైతే విసుగుకునే దశలోకి వెళ్ళిందంటే దాన్ని ఎదుర్కోవాలనే ధైర్యం ఎవ్వరిలోనూ ఉండదు. గోమాత యొక్క ఈ రూపం మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మతం ఏదైనా ఉండొచ్చు, మార్గం ఏదైనా కావచ్చు. గోవంశం యొక్క మహిమను అందరూ ఒప్పుకున్నారు మరియు తెలుసుకున్నారు కూడా. गावः स्वर्गस्य सोपान गावः स्वर्गीयपि पूजिता गावः कामधुमो दिव्युनायन किञ्चित् स्मृतम्. ఆవు మన సంస్కృతికి గుర్తింపు. పురాణాల ప్రకారం స్వర్గానికి నిచ్చెన. ప్రతి చోట ఆవుల పూజ జరుగుతుంది. కోరుకున్న ప్రతి కోరికలను వస్తువులను ఇస్తుంది. ఇటువంటి గోమాతను మించిన శ్రేష్టమైన ప్రాణి ఇంకొకటి లేదు. ఒక మేధావి చాలా చక్కటి ప్రశ్న వేశాడు. భారతీయ సంస్కృతి యొక్క రక్షకులు ఎవరు? భారతీయ సంస్కృతిని పాలించగలిగిన శక్తి ఏది? ఎప్పుడైతే అతడు అడిగిన ప్రశ్న గురించి ఎంతో మంది మేధావుల దగ్గర చర్చించినప్పుడు ఒక్కటి మాత్రమే తెలిసింది. ఆ కాలం మనుషుల నుండి నేటి తరం మనతో పాటుగా గోమాత ఏ విధంగా కలిసిపోయిందంటే, మరి ఈ గోమాత ద్వారా మనకు ఏం లభిస్తున్నదో, అది మరి సామాజిక అభివృద్ధి కావచ్చు, అది మరి మన ధార్మిక వ్యవస్థలో భాగం కావచ్చు, అది మన ఆర్థిక వ్యవస్థే కావచ్చు. గోవంశం భారతదేశంలోని నదీ తీరాలతో సమానంగా భారతీయ చరిత్ర కూడా ప్రవహించింది. మరి మనం శ్రీరామచంద్రుని తీసుకున్నట్లయితే ఆయనకు పూర్వం దిలీప్ రాజు, యాదవ్ వంశీయుడైన శ్రీకృష్ణుడు కాలచక్రంలోని ప్రతి పాదంలోనూ గోజాతి మనుషులకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దిశలలో ఉన్నతిని సాధించడంలో ఎంతో సహకరించింది. అది కూడా ఎటువంటి స్వార్థానికి తావు ఇవ్వకుండా. గోజాతి గొప్పతనాన్ని ఎవరైనా చెప్పారంటే అది శ్రీకృష్ణుడే. కృష్ణుడు అతనికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి గోపాల్, గోపాల్, గోపాల్. దీని అర్థం ఏంటంటే గోజాతి సంరక్షకుడు అని. గోపాలుని లీలలు ఎల్లప్పుడూ గోవులతోనే పెనవేసుకుని ఉండేవి. భూమి మీద విలసిల్లిన ప్రతి మతంలోనూ సంప్రదాయంలోనూ గోవంశం యొక్క మహత్యాన్ని స్వీకరించారు. మహమ్మద్ ప్రవక్త కూడా స్పష్టంగా చెప్పారు, ఆవు పాలు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరి అని. కానీ వాటి మాంసం ఏ కోశాన కూడా వద్దు అని హదీస్లో కూడా వీటికి సంబంధించి స్పష్టంగా చెప్పబడింది. ఆది తీర్థంకర్ భగవాన్ ఋషిబ్దేవ్ అయితే ఆయన చిహ్నమే గోవు. భగవాన్ మహావీర్ కూడా గోజాతి మహత్యాన్ని ప్రపంచమంతా ప్రచారం చేశాడు. గౌతమ బుద్ధుడు, గురు గోవింద్ సింగ్ గోజాతి సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు ప్రజలను ప్రేరేపించేవారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ వర్ధమాన ప్రపంచంలో కేవలం ధనాన్ని మాత్రమే గౌరవిస్తున్నారు. ఆర్థిక దృష్టితో చూసినట్లయితే ఆవు లక్ష్మీ స్వరూపిణియే. మరి అది మన నుంచి ఏమీ తీసుకోదు, కానీ ఇస్తూనే ఉంటుంది. విశ్వాసం కలిగిన ప్రాణిగా ఆవుతో మనిషికి బంధం ఎప్పటి నుంచో ఉంది. కానీ దీనికి ఆధారాలు అప్పటికీ సైంటిఫిక్గానే ఇప్పటికీ సైంటిఫిక్గానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి వస్తువుని ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా వైజ్ఞానిక దృష్టితో చూస్తున్నారు. కానీ గోజాతి ఏ కోణం నుంచి చూసినా మానవజాతి మనుగడ కోసం ఎంతో ముఖ్యమైనది.
ఆధ్యాత్మికంగా కానివ్వండి, వైజ్ఞానిక పరంగా కానివ్వండి, గోజాతి యొక్క ప్రాముఖ్యత ఏ రంగంలోనూ తక్కువేమి కాదు. రకరకాల పరిశోధనలు చాలు గోమాత గొప్పతనం చెప్పటానికి. భారత సంతతి గోవులు మానవ జాతి కోసం అలౌకిక అద్భుతమైన వరం. అలాగే వైజ్ఞానిక పరిశోధనల్లో రెండవ వైపు దృష్టి సారించినప్పుడు ఇంతవరకు తెలుసుకోగలిగాము, ఆవు పాలతో క్యాన్సర్ వంటి రోగాలు పుట్టుకొస్తాయి. నిస్సందేహంగా నమ్మాలంటే కష్టమే. ఇది నిజం, కానీ అది సగం మాత్రమే నిజం. దీనికి అవతల ఉన్న నిజాన్ని తెలుసుకోవడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఎక్కువ మందికి మాత్రమే ఇది తెలుసు. ప్రపంచంలో 2 రకాల గోజాతులు ఉన్నాయి. అందులో ఒకటి మనుషుల ఉత్పాదక శక్తిని నాశనం చేసేవి, మరి రెండవది దాని యొక్క జనసంఖ్య. మొదటిది A1 టైప్, రెండవది A2 టైప్. పరిశోధనల్లో ఇది తేటతెల్లమైంది. ఏంటంటే ఎక్కువ శాతంలో విదేశీ గోజాతులు అన్నీ A1 టైప్వి. వాటి యొక్క ఉత్పాదకత మనుషులకు నష్టాన్ని కలుగజేస్తాయి. ఆక్లాండ్లో జరిగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కోరిన్ మ్యాక్లాండ్ వారి ప్రకారం A1 టైప్ జాతికి చెందిన ఆవుల్లో బిటాకేసిన్ A1 ఉంటుంది. దీనివలన మానవ శరీరంలో హార్మోన్ ఫ్యాక్టర్ యొక్క నిర్మాణం త్వరితగతిన జరగడం మొదలు పెడుతుంది. దాంతోపాటే దీనివలన ఎన్నో రకాల క్యాన్సర్ను పుట్టించే రోగాలను కలిగిస్తుందని నిర్ధారించడం జరిగింది. హెల్త్ జనరల్ న్యూజిలాండ్ వారి ప్రకారం A1 టైప్ పాల వల్ల గుండె రోగాలు, మానసిక రోగాలు, షుగర్, గడ్డలు వంటి రోగాలు వస్తాయి. మరొక సర్వే ప్రకారం స్వీడన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో A1 టైప్ పాలను ఉపయోగించటం వల్ల గుండె రోగాలు, షుగర్ రోగాలు, గ్రాఫ్లలో తీవ్రమైన పెరుగుదల కనుగొనడం జరిగింది. A2 టైప్ పాలు తాగుతున్న ఫ్రాన్స్, జపాన్లలో గుండె మరియు షుగర్ రోగాలలో తగ్గుదల కనిపించింది. ఇప్పుడు సమస్య ఏంటంటే A1 మరి A2 టైప్ ఆవులను గుర్తించడం ఎలా? పాశ్చాత్య శాస్త్రవేత్తల ప్రకారం పాలస్తీన్, రెడ్ డానిష్, ఫ్రిజియాన్ బ్రీడ్ రకాలకు చెందిన గోవులు A1 టైప్కు చెందినవి. అంటే విదేశాలకు చెందిన ఆవులు. A1 టైప్కు చెందినవి లాభశాతం తక్కువ, నష్టశాతం ఎక్కువ. మరి ఒకవేళ A2 టైప్కు చెందిన ఆవులను పరిశీలించినట్లయితే ప్రపంచానికి ఇటువంటి ఆవులను అందించిన ఘనత భారతదేశానికే చెందుతుంది. ఈనాడు ఎన్నో దేశాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవడం మొదలుపెట్టాయి. బ్రెజిల్ దేశంలో భారత సంతతికి చెందిన ఒక ఆవు కూడా ఉండేది కాదు. అదే దేశంలో కేవలం కొన్ని ఆవులను పెంచి పోషించి ఈరోజు దాదాపు 40 లక్షల ఆవులను తయారు చేసుకుంది. అందులోంచి కొన్ని ఆవులను యూరోప్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈరోజు 16 కంటే ఎక్కువ పశ్చిమ దేశాలలో భారతీయ ఆవుల ఆర్థిక మహత్యం తెలుసుకొని లక్షల సంఖ్యలో ఆవులను పెంచుతున్నారు. భారత సంతతికి చెందిన ఆవుల గొప్పదనం ఈ విషయంతో నిరూపించవచ్చు. ఒక అమెరికా దేశమే వీటిపై పరిశోధనల కోసం 20,000 కోట్లు ఖర్చు చేసింది. అలాగే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా భారత సంతతి ఆవుల మీద ఏదో కేవలం పరిశోధనలే కాకుండా స్థానికంగా ఉన్న భారతీయ పశువుల చేత గర్భధారణ చేయిస్తున్నారు. దాంతో వారి దగ్గర ఉన్న ఆవుల సంతతి ఇంకా అభివృద్ధి పరచాలని అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో A2 టైప్ ఆవుల యొక్క డిమాండ్ అత్యంత వేగంతో పెరిగిపోతున్నది. ఎందుకంటే అక్కడి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. A1 టైప్కు చెందిన పాలు వాళ్లకు మంచివి కావు అని. ఇక రెండో వైపు మన దేశం గోవులను పెంచి పోషించి అభివృద్ధి పరచాల్సింది పోయి దానికి విరుద్ధంగా విదేశీ జాతులకు చెందిన A1 టైప్ సంబంధించిన ఆవులను సంకరీకరణం చేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మన భారతీయ సంతతికి చెందిన ఆవులు నాశనం అవుతున్నాయి. ఇది కూడా ఒక కారణం. ఆవు ఒక మచ్చిక చేయబడిన శాకాహార జంతువు, పాలను ఇస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ ఇది మాత్రమే తెలుసుకుంటే సరిపోతుందా? బహుశా కాదు. ఆవు మన రోజువారీ జీవితంలో ఇంతకన్నా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. గోజాతి కేవలం అర్థవ్యవస్థే కాకుండా భారతీయ సంస్కృతికి ఆధారం కూడా. గాంధీ మాటల్లో ప్రపంచంలో ఒకవేళ నిస్వార్థ సేవ అధిక మొత్తంలో చేస్తుంది అంటే అది ఖచ్చితంగా ఆవు మాత్రమే.
గోజాతి మరియు ప్రకృతి రెండూ ఒకటే. అవి మన నుంచి ఏం తీసుకుంటాయో అంతకంటే ఎక్కువ రెట్లు మనకు తిరిగి ఇస్తాయి. ప్రపంచంలో ఒక్క భారత సంతతికి చెందిన ఆవు మాత్రమే ఒక సాధనం. దీని యొక్క ప్రతి వస్తువు హితకారి. గోపేడ, గోమూత్రం కానివ్వండి, పుష్టికరమైన పాలు, శక్తితో నిండిన నెయ్యి, గట్టి పెరుగు, నిజం చెప్పాలంటే పంచగవ్య, ఇవి మానవజాతి సంపదకు మూలం. వైజ్ఞానిక పరిశోధనల ద్వారా ఇది నిరూపించబడినది. భారతీయ సంతతితో చెందిన ఆవు యొక్క పాలు శక్తినిచ్చే ద్రవ్యాలలో సర్వోత్తమమైనవి. ఎందుకంటే ఇవి కేవలం పుష్టికరమైనవే కాకుండా శక్తి మరియు బుద్ధి వికాసిని కూడా. వీటి గొప్పతనం ఇక్కడే అంతం కాలేదు. ఇతర దేశాలకు చెందిన ఆవులతో పోల్చి చూసినట్లయితే భారతదేశానికి చెందిన ఆవు పాలు A2 టైప్కు చెందినవి అయి ఉన్నాయి. ఇవి కేవలం మంచిగా అరగటమే కాకుండా తక్కువ కొలెస్ట్రాల్ కలిగినవి అయి ఉంటాయి. అలాగే ఆవు పాలతో చేయబడిన పెరుగు జీర్ణశక్తిని పెంచేదిగా మరియు మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది. పెరుగు పాలు మాత్రమే కాకుండా నెయ్యి కూడా అమృతం వంటిది. నెయ్యి గురించి చెప్పారు ఇలా: ఇందులో ప్రోటీన్ యొక్క భాగం ఎక్కువగా ఉంటుంది అని. కానీ ఆవు యొక్క నెయ్యి దీనికి విరుద్ధంగా ఉంటుంది. భారతీయ ఆవుల నెయ్యి తినడం ద్వారా కొలెస్ట్రాల్ పెరగదు, స్థూలకాయం రాదు. ఈ విషయం నిరూపించబడింది. శరీరంలో కొలెస్ట్రాల్ను నియంత్రించటంలో దేశవాళీ ఆవు నెయ్యి రామబాణం కంటే తక్కువేం కాదు. మరో శాస్త్రవేత్త షిరోవిచ్ ప్రపంచానికి చాటాడు ఏంటంటే ఆవు నెయ్యి శరీరంలో రేడియో యాక్టివ్ కణాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, దీన్ని బియ్యంతో పాటుగా మండిస్తే యజ్ఞాలలో మండించడంతో ప్రొఫెలిన్ ఆక్సైడ్ వాయువు విడుదల అవుతుంది. దీనివల్ల వర్షాలను పుట్టించడంలో సహాయం చేస్తుంది. ఈ పరిశోధన ఈ మాట నిరూపించడానికి సరిపోతుంది. మన ప్రాచీన వేద సంస్కృతి ఎంత గొప్పదో మరి ఎంత సంపూర్ణమైనదో. భారతదేశంలో అనాది కాలం నుంచి యజ్ఞ హవనం చేసే సంస్కృతి ఉంది. గోమూత్రంలో 24 రకాల లవణాలు ఉన్నాయి. ఎన్నో రకాల ఔషధాలను తయారు చేయవచ్చు. క్యాన్సర్ నుండి మొదలుకొని టీబీ, అస్థమా వంటి రోగాలను నయం చేయటంలో ముఖ్య భూమికను పోషిస్తుంది. 1, 2 కాదు, వందల కొద్ది పరిశోధనలు గోమూత్రం మీద చేయబడ్డాయి. చర్మ రోగాలను నయం చేయటంలో అద్భుతమైన ఔషధంగా దీన్ని ఉపయోగిస్తారు. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించటంలో కూడా మరియు స్థూలకాయం తగ్గించటంలో ఇది ఒక అమృతం వంటిది. గోమూత్రం ద్వారా 42 రకాల ప్రోడక్ట్స్ తయారు చేయబడ్డాయి. 2 డజన్ల పంట రక్షించే ఔషధాలను తయారు చేయటం జరిగింది. అలాగే భారతీయ గోవు మూత్రం చికిత్స విధానం ఎన్నో రోగాలను నయం చేయటంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఒకవేళ గోపేడను గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో కూడా ఎన్నో లాభాలున్నాయి. ఇటలీ శాస్త్రవేత్త బిగ్గెట్ ప్రకారం ఆవు యొక్క తాజా పేడ టీబీ, మలేరియా వంటి రోగాలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉన్నది. అంతేకాక చర్మ వ్యాధులను తగ్గించటంలో కూడా గొప్ప సహాయకారిగా ఉంటుంది. పేడ యొక్క లాభాలు ఆర్థిక దృష్టికోణంలో కూడా చూడవచ్చు. ఆవు పేడ ఎరువుగానే కాకుండా బయోగ్యాస్ ఉత్పత్తిలో కూడా పనికి వస్తుంది. లాభాల చిట్టా ఇంతటితో పూర్తి కాలేదు. మరికొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం. స్వైన్ ఫ్లూ వంటి ప్రమాదకరమైన రోగాలను ఎదుర్కొనే మార్గాన్ని కూడా కనుగొన్నారు. స్థానిక పాల ఉత్పత్తి కేంద్రం మరి ఇతర ఉత్పత్తి కేంద్రాలతో కలిసి ఆవులో నుండి తీయబడిన మొదటి పాలను సేకరించారు. అప్పుడే జన్మనిచ్చిన ఆవుల నుండి మరియు దాన్ని శుద్ధి చేసి ఓరల్ స్ప్రే కూడా తయారు చేయడం జరిగింది. భారత సంతతి ఆవులు ప్రపంచమంతా ప్రసిద్ధి చెందాయి. ఎందుకంటే వీటి యొక్క ఉత్పాదన అయిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ మానవజాతికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరియు వీటి యొక్క లాభాలను కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ఆవు యొక్క ముర్రుపాలు రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. దేశవాళీ ఆవుల యొక్క ఈ గొప్పదనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర రోగాలైన క్యాన్సర్ వంటి రోగాలకు కూడా మందులను తయారు చేస్తున్నారు. ప్రపంచానికి సభ్యత, సంస్కృతిని అందించిన ఈ గోవుల యొక్క గొప్పదనాన్ని గుర్తించకపోవడం దేశానికి అవమానం. గోవులు దేశానికి మూల స్తంభాలై ఉన్నప్పటికీ దురదృష్టం అనే కన్నీళ్లను కారుస్తున్నాయి. సమస్య పరాయి వారి నుంచి
కాదు, మన సొంత వారి నుంచే ఎదురవుతుంది. గోజాతి యొక్క గొప్పతనం ఏ ఇతర వారికన్నా తక్కువేమీ కాదు. భారతదేశంలో గోహత్యలు నిరోధించడానికి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కొంతమంది వీటిని కాపాడటానికై తమ ప్రాణాలు కూడా అర్పించుకున్నారు. మరి ఇప్పటికీ వాటి కోసం పోరాడుతున్నారు. దురదృష్టం ఏమిటంటే ఇంతవరకు మన లక్ష్యం నెరవేరలేదు. కారణం ఏమిటంటే ఈ సమస్యని స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. మరియు ఇంకొంతమంది హృదయాలలో గూడు కట్టుకున్న ఆక్రోశం ఇది. ప్రభుత్వం గోహత్యను నివారించటంలో విఫలమైంది. దేశంలో పెద్ద ఎత్తున గోహత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని వల్ల నిరంతరం ఆవుల యొక్క జనాభా క్షీణిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఇప్పుడు భారత సంతతికి చెందిన 18 కోట్ల ఆవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందున భారతదేశంలో 12 కోట్ల ఆవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దానికంటే చేదైన నిజం ఏమిటంటే కాలానుగుణంగా వాటి యొక్క జనాభా పెద్ద ఎత్తున క్షీణిస్తూనే ఉన్నది. అందులో 20% ఆవుల నుండి పాలు పితికిన తర్వాత వాటిని గాలికి వదిలేస్తున్నారు. వాటికి ఆహారం అందించరు, రక్షణ కల్పించరు. దీని వలన దారిలో ఉండే చెత్త కుండీల దగ్గర ప్రాణాంతకమైన చెత్త చెదారం పాలిథిన్ కవర్లను తమ భోజనంగా స్వీకరిస్తున్నాయి. అలా తీసుకోవడం వాటి నిస్సహాయతగా మారిపోయింది. తెలుసుకుంటే ఈ విషయం ఎంతో దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. మొఘలాయుల కాలంలో గోహత్యల మీద కఠినమైన నిషేధాలు అమలులో ఉండేవి. బాబర్, హుమాయూన్ నుండి జహాంగీర్ వరకు అందరూ గోహత్యను వ్యతిరేకించారు. ఎవరైనా వీటిని ఉల్లంఘించినచో శిక్షలు కూడా అమలు జరిపేవారు. దక్షిణ ప్రాంత పాలకుడైన హైదర్ అలీ పరిపాలనా కాలంలో గోహత్య చేసిన వారికి చేతులు నరికేందుకు చట్టాలు అమలు చేసేవారు. బ్రిటిష్ వారు రావటంతోనే ఆవుల యొక్క వేటను మొదలుపెట్టారు. అప్పటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు ఎటువంటి తగ్గుదల కనపడలేదు. మరియు స్వతంత్ర భారతదేశంలో కూడా వీటి యొక్క సంఖ్య తీవ్ర స్థాయిలో తగ్గిపోతున్నది. స్వతంత్రం అనంతరం 80% గోజాతి తగ్గుదల కనిపించింది. ఆవుల యొక్క అస్తిత్వం సంకటంలో పడేయటానికి అన్నింటికంటే ముఖ్య కారణం గోవధశాలల యొక్క సంఖ్య పెరుగుదల. బ్రిటిష్ పరిపాలనా కాలంలో 300 గోవధశాలలుండేవి. మరి ఇప్పుడు వీటి యొక్క సంఖ్య భయకంపితులను చేస్తుంది. 36,000 గోవధశాలలు ఉన్నాయి. ఇందులో ప్రతి నెల 2 నుండి 3 లక్షల దాకా ఆవులు నిర్దాక్షిణ్యంగా చంపివేయబడుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం 20 లక్షల ఆవులు వివిధ మార్గాల ద్వారా అంటే దొంగతనంగా బంగ్లాదేశ్కి రవాణా చేస్తున్నారు. కామధేను హత్య చేయటానికి ప్రధాన కారణం వాటి యొక్క మాంసమే. వాటిని ఎగుమతి చేయటం ద్వారా ప్రధాన భూమికను పోషిస్తుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆవు యొక్క రక్తంలో మనం చేతులు తడపటంలో, గోవధను చేయటంలో మన స్థానం అందరికన్నా ముందు స్థానంలో ఉంటుంది. కానీ అది ఎన్నటికీ జరగదు. మన దేశంలో వీటి యొక్క వధ తక్కువ అవుతుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లోని గోవధశాలలో వేల సంఖ్యలో చంపివేయబడుతున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఇది ఏవైతే రాష్ట్రాలున్నాయో ఇక్కడ గోవధ చేసే వారిని శిక్షించడానికి ప్రభావవంతమైన చట్టాలు రూపొందించబడ్డాయి. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి వాటిలో లోపాలతో కూడిన చట్టాలు 24 రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. కానీ అవి పేరుకు మాత్రమే ఉన్నాయి. సిగ్గుతో తలవంచుకునేటట్టు చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎలాంటి నిషేధం అమల్లో లేదు. గోహత్యను నివారించటంలోనూ గోమాంసం తినడంపైన ఎలాంటి నిషేధాలు లేవు. ఈ రాష్ట్రాల్లో ఆవులు కేవలం పేరుకు చెప్పుకోవటానికి మాత్రమే ఉన్నాయి. ఇది భారతదేశం మొత్తాన్ని సిగ్గుతో తలవంచుకునేలా చేస్తుంది. మనలాంటి పరిస్థితే క్యూబా, ఇరాన్లలో గోహత్య నివారించడానికై ప్రభావవంతమైన చట్టాలు చేయబడ్డాయి. బీడు భూములను సైతం ఉపయోగంలోకి తీసుకురావటానికి ఆవుల యొక్క పాత్ర ఎంతో చెప్పుకోదగ్గది. మనం దీనికి సంబంధించిన గుణపాఠం బ్రెజిల్ నుంచి నేర్చుకోవచ్చు. మన దేశంలో మెల్లమెల్లగా గోవుల యొక్క జనాభా తగ్గిపోతూనే ఉన్నది. మన దేశంలో కేవలం 12 కోట్ల ఆవులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకు ఏమి నష్టం జరిగిందంటే మనకు వర్షాలు తగ్గాయి, చల్లదనం తగ్గింది,
ఎండ తీవ్రత పెరిగిపోయింది, నీటి లభ్యత తగ్గిపోవటం, మనం ప్రతిరోజు ఆ బాధలు అనుభవించటం చూస్తూనే ఉన్నాం. చల్లదనం సరిగ్గా ఉండకపోవటం వలన ధాన్యంలో ఉండే సాత్వికత తనంతట తానే తగ్గిపోయింది. కొన్ని చోట్ల భూకంపాలు వస్తున్నాయి, ఇంకొన్ని చోట్ల జలప్రలయాలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతూనే ఉంది. మనం కేవలం గోసేవను చేయకపోవటం వల్ల జరుగుతున్నది. మరి ఆవుల యొక్క జనసంఖ్య తగ్గటం వలన సంభవిస్తున్నాయి. వాటి ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. మన దేశంలో రాష్ట్రీయ గోవంశ్ సంఘ్ చెప్పింది, సేంద్రియ ఎరువులు గోసేవ ద్వారా మన దేశంలోని నిరుద్యోగాన్ని తరిమేయవచ్చు. దీని వలన 8 కోట్ల ప్రజలకి ఉపాధి లభిస్తుంది. గోజాతిని రక్షించటం ద్వారా నిరుద్యోగం దూరమవుతుంది. గోజాతి అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన భాగంగా ఉంది. అలాగే గోజాతి సమృద్ధంగా ఉండటం వలన భారతదేశం ప్రపంచంలోనే సమృద్ధి కలిగిన దేశంగా ఉంటున్నది. దురదృష్టం ఏంటంటే సంకీర్ణమైన మనసు కలిగిన వ్యక్తులు విచిత్రమైన అర్థం లేని మాటలు చెప్తూ ఆవులను చంపటానికి కబేలాలకు అప్పగిస్తున్నారు. ఆవు జీవితం అనే పోరాటంలో వెనుకబడిపోతున్నది. కానీ అలా కాదు, గోజాతిని రక్షించటానికి ప్రయత్నాలు జరగలేదు అనటానికి ప్రయత్నాలు అయితే జరిగాయి. దురదృష్టం ఇంకా మనకు విజయం దక్కలేదు. అయినా ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక ఆవు యొక్క సగటు జీవితకాలం 22 నుండి 25 సంవత్సరాలు ఉంటుంది. తను పుట్టిన 4 సంవత్సరాల నుండే పాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది మరియు ఈ క్రమం 12 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఈ వయసు దాటిన తర్వాత ఆవు దూడలకు జన్మ ఇవ్వదు, అలాగే పాలు ఇవ్వదు. అంటే సూటిగా చెప్పాలంటే ప్రజల దృష్టిలో ఆవు ఎందుకు పనికిరానిది అవుతుంది. ఇదే ఆ సమయం సరిగ్గా కబేలాలకు తరలించడానికి. కానీ ఇది పట్టించుకోరు. కానీ ఆవు పేడ మూత్రం ఇవ్వటం మానుకోదు. దీని యొక్క ఉపయోగం ఔషధాలు తయారు చేయటంలోనూ విద్యుత్ ఉత్పాదనలో కూడా ఎంతో శక్తివంతమైన సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. కావలసిందల్లా కాస్త ఆలోచించడానికి, అర్థం చేసుకునే జ్ఞానం వల్లనే ప్రపంచం అంతా విస్తరించడానికి నాగ్పూర్ గో విజ్ఞాన కేంద్రం ఎంతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. వీరి పరిశోధనల ఫలితంగా ఎంతోమంది ప్రజలకు ఆవు యొక్క ఉపయోగాల గురించి తెలపటం జరిగింది. ఈ పరిశోధనా కేంద్రం యొక్క సృజనాత్మక ఆలోచన ద్వారా ఆవు యొక్క ఉత్పాదనం మీద సరియైన పరిశోధనలు జరిపి లాభాల యొక్క గొప్ప శిఖరాన్ని నెలకొల్పింది. ఈ పరిశోధనా కేంద్రం గోమూత్రం, గోపేడ ద్వారా దాదాపుగా 42 రకాల ఉత్పత్తులను తయారు చేయటం జరిగింది. ఇది క్యాన్సర్ వంటి రోగాలను నివారించటంలోనూ ఎంతో ఉపయోగకరమైనది. ఈ సంస్థ యొక్క పరిశోధనల ఫలితంగానే నిన్నటి వరకు గోపేడ మండించడానికే ఉపయోగపడేది, కానీ ఈరోజు ఎన్నో రకాల రోగాలను నయం చేస్తున్నది. దాంతోపాటు గోమూత్రం కూడా ప్రజల జీవితాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటున్నది. ఈ సంస్థ 1/2 డజన్ ప్రోడక్ట్స్ మీద తాను పేటెంట్ను కలిగి ఉన్నది. ఆవు ఎప్పటికీ క్షేమంగా ఉండాలి. దానివల్ల ఇతర సామాజిక సంస్థలు కూడా తమ యొక్క పాత్రను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నాయి. శ్రీ గోదాం మహతీర్థ్ పత్మేడా ఈ పనిని చేయటంలో అందరికంటే ముందు వరుసలో ఉంటున్నది. ఇక్కడ దాదాపు 1,00,000 ఆవులను పోషించడమే కాదు, వీటి యొక్క ఉత్పాదకాలను సరైన దిశలో మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఆవు యొక్క ఉపయోగాలను అర్థం చేసుకోవటంలో హైదరాబాద్ ప్రజలు ఏమాత్రం వెనుకబడిలేరు. ఇక్కడ చిన్న పెద్ద గోశాలలు దాదాపుగా 35 ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సత్యం, శివం, సుందరం, భాగ్యనగర్, శివ మందిర్, నార్సింగ్, గోపాల్, గోకుల్, ఇమ్లిబన్ మరియు శ్రీకృష్ణ గోశాలల సేవా ట్రస్టులు భాగస్వాములుగా ఉన్నాయి. వీరందరూ గోరక్షణ అనే పుణ్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గోజాతి యొక్క హాహాకారాలను ప్రభుత్వం చెవులకు వినిపించేందుకు సర్వదళీయ గోరక్ష వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్థాపించిన 1 సంవత్సరం కాలంలోనే గోజాతిని రక్షించేందుకు అవగాహన పెంచే ఎన్నో కార్యక్రమాలను తన చేతుల్లోకి తీసుకుంది. హైదరాబాద్లో కూడా గోరక్షకులు గోవులను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ 24 గోశాలలు ఉన్నాయి.
దాంతోపాటుగా ఎన్నో సామాజిక సంస్థలు గోజాతిని రక్షించడంలో కంకణబద్దులై ఉన్నారు. వీరిలో సర్వదళీయ గోరక్షా వేదిక వారి ప్రయత్నాలు ఎంతో ప్రశంసించదగినవి. ఈ వేదిక ప్రాథమికంగా ఆవును జాతీయ జంతువుగా గుర్తించడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఎలా అంటే పులిని జాతీయ జంతువుగా గుర్తించారు, నెమలిని జాతీయ పక్షిగా గుర్తించారు. సరిగ్గా అదేవిధంగా ఆవును జాతీయ పూజనీయ ప్రాణిగా గుర్తించమని ప్రకటించాలని కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో 90% ప్రజలు కోరుకుంటున్నారు గోమాతను జాతీయ ప్రాణిగా ఏదో ఒక రూపంగా గుర్తించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మేం ఆవు యొక్క ఉత్పాదనలు ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలో, ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి దాన్ని పొందాలి, ఉపయోగాలు ఏంటి, ఎవరు తయారు చేస్తున్నారు అనే విషయాల గురించి ప్రజలకు వివరాలను అందిస్తున్నాము మరియు వాటిని ప్రచారం చేస్తున్నాము. గోమాత వాటి సంతానాన్ని ఇన్సూరెన్స్ చేయడం ద్వారా రక్షించడం, దీని మీద మేమంతా ఆలోచనలు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో వంట గ్యాస్గా ఉపయోగించడానికి గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. దీని మీద కార్యక్రమాలు చేస్తున్నాం. సర్వదళీయ గోరక్షా వేదిక ఉద్యమంలో మహిళల యొక్క భాగస్వామ్యం ఎంతో మెచ్చుకోదగినది. ఈ వేదిక ద్వారా ఎంతో మంది మహిళలు గోరక్షణ కొరకు పనిచేస్తున్నారు. ఇది ఎంతో గర్వించదగిన విషయం. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ పని కోసం తమ సమయాన్ని ఇస్తున్నారు మరియు ఇందులో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. గో సంవర్ధన కోసం మరియు గోపాలన చేసే వారి యొక్క పరిస్థితులను మెరుగుపరిచేందుకు దీని ద్వారా ఆవుల ఇన్సూరెన్స్, గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయటం వంటి లక్ష్యాలు ఉన్నాయి. సర్వదళీయ గోరక్ష వేదిక ద్వారా మేము గోరక్ష మహాకుంభమేళను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ని ప్రాంతాల నుంచి సంత్ మహాత్ములు విచ్చేస్తున్నారు. అందరూ సంత్ మహాత్ములు ఒకే ఆలోచన విధానం. మేం ఎక్కువ మొత్తంలో గోరక్షకులుగా ఉంటూ గోజాతిని రక్షించాలి. కాస్త ఆలోచించండి. భారత సంతతి యొక్క జీవన చిత్రాన్ని మీ ముందు ఉంచాం. ఇప్పటి వరకు ఏదైతే చెప్పామో చాలా తక్కువే చెప్పాం. గోమాత తన కుటుంబాన్ని రక్షించండి అని మనల్ని వేడుకుంటున్నది. దీని మీద కాస్త దృష్టి నిలపండి. లేకుంటే గోజాతి చరిత్ర కేవలం పుస్తకాల పుటలలో మాత్రమే లభించే పరిస్థితి రావచ్చు. భవిష్యత్ తరాల వారు మనల్ని ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పలేక వారి ముందు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి రావచ్చు. ఇంకా సమయం ఉంది. మేల్కొండి, సంకల్పం తీసుకుందాం. వందే గోమాతరం.